గత నవంబర్ నుండి ఈ నవంబర్కి సంవత్సరం కావస్తుంది. కార్గో ఎయిర్పోర్టు ఉద్యాన ప్రాంతంలో వద్దని చెప్పి స్థానిక రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఈ ఆందోళన న్యాయమైనదని చెప్పి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు కూడా పచ్చని ఉద్యానంలో ఒక విధ్వంసాన్ని సృష్టించి ఇక్కడే ఎందుకు ఎయిర్పోర్ట్ నిర్మించాలా, దీనికి ప్రత్యామ్నాయం ఉందనేది కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం దూకిడిగా నిరంకుశంగా ఇక్కడే నిర్మిస్తాం, బలవంతంగా భూములు లాక్కుంటాం, ప్రజల్ని గెంటేస్తామనే పేరుతో చాలా దూకిడిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం ప్రజల మనోభావాల్ని గౌరవించకుండా స్థానిక శాసనసభ సభ్యురాలు లేదా మన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు రైల్వే ఇన్స్టిట్యూట్లో మీటింగ్ పెడితే రైతులందరూ కూడా దీన్ని బహిష్కరించారు. రైతులు ఎవరో హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కొద్దిమంది కావాలని చెప్పి విషయాన్ని పక్కదారి పట్టించాలని చెప్పి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి భూమి లేనటువంటి వాళ్ళు భూములు కాదు ఇవ్వడానికి, అట్లాంటి వాళ్ళు కూడా ఎయిర్పోర్టు మాకు కావాలనేటటువంటి పేరుతో ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే విషయాన్ని పక్కదారి పట్టించడానికి, సమాజాన్ని తప్పుదారి పట్టించడానికి ఇదంతా కూడా కేంద్ర మంత్రి డైరెక్షన్లోనే వాళ్ళంతా రిప్రజెంటేషన్లు చేశారు. కనుక ఇది సరైనటువంటిది కాదు. ప్రజాస్వామిక హక్కులు, ప్రజల యొక్క నిరసన తెలియజేసే హక్కు, మహాధర్నాకి మీరు అవకాశం ఇచ్చుంటే వేలాది మంది రైతులు, ఆ ప్రాంతంలో భూములున్న రైతులు వాళ్ళ యొక్క నిరసన అనేది తెలియజేసి ఉండేవాళ్ళు. నిరసన మీద ఆంక్షలేంటి? ఇది ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా? పోలీసు రాజ్యం కొనసాగుతుందా? ఏమనుకోవాలి? అక్రమ అరెస్టులు చేసి నిర్బంధాన్ని ప్రయోగించి మీరు ఎట్లా భూములు లాక్కుంటారు? ఉద్యాన ప్రాంతంలో భూములు సర్వేకి వస్తే సెంటు భూమి కాదు, జీడి సెట్టి ఆకు మీద చేయి చేసిన ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరించదలుచుకున్నాం. ప్రజల యొక్క అభిప్రాయాల్ని ఉక్కుపాదంతో తొక్కేస్తామంటే పోరాటాలు ఉద్యానం ప్రజలకి, రైతులు కొత్త కాదు. రైతులకు అండగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము రైతుల పక్షాన ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు వంకల మాధవరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి.